కొల్లు రవీంద్ర గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రేపటి ప్రధానమంత్రి టూర్ నుంచి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని నెరవేరుతాయా రవీంద్ర గారు? డెఫినెట్ గా ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం ఒక రాజధాని, మంచి రాజధాని కావాలని అందరం కూడా మనం ప్రజల రాజధాని అమరావతిది. అయితే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం అందరికీ తెలిసిందే. ఇవాళ విజయం సాధించుకున్నాం. దానికి మళ్ళీ ప్రధానమంత్రి గారు వారి చేతుల మీదుగా పునఃప్రారంభించుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాము. దానికి అన్ని కూడా ఇవాళ ఇది సెల్ఫ్ క్యాపిటల్ అండి, ఇది అమరావతి ఇవాళ. ఎందుకంటే అద్భుతమైనటువంటి మహానగరంగా మరి ముందుకి రాబోతా ఉంది. ఇవాళ అన్ని యూనివర్సిటీలు కూడా అంత ముందు వచ్చినాయి కూడా ఇవాళ చాలా ఫుల్ ప్లేజ్ గా నడుస్తా ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు టోటల్ అమరావతికి సంబంధించినటువంటి 3 యాక్సిస్ రోడ్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అదే ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అట్లాగే బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ దాదాపు టెండర్లు అయిపోయి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా మరి తప్పకుండా సపోర్ట్ తో ముందుకెళ్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం అండి. ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా డెవలప్ అవుతున్నాయి. అటు రాయలసీమ ఏరియాలో వచ్చేటప్పటికి కొన్ని కారిడార్స్ వస్తున్నాయి, మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి. అట్లాగే అనంతపురం కియా గాని ఇవాళ చాలా అద్భుతంగా డెవలప్ అయింది. ఇటు ఉత్తరాంధ్ర కూడా మనకి విశాఖపట్నం మరి ఐటీకి గాని, అటు శ్రీకాకుళం, విజయనగరం అటంతా కూడా పోర్ట్స్ అన్ని కూడా వస్తా ఉన్నాయి. కోస్టల్లో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున పోర్ట్స్ వస్తా ఉన్నాయి. దాదాపు వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ఒక చిత్రాన్ని మార్చిపోవడం, దానికి వేదిక అమరావతి కాబోతోంది. డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఒక ఎసెట్ గా అమరావతి నిలబడబోతోంది. మొదటిసారి కూడా అప్పుడు శంకుస్థాపన